వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం నేను కీర్తి ముందుగా హెడ్లైన్స్ విశాఖలో న్యాయవాదులు నిరసన ర్యాలీ ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ నెల్లూరులో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం 13న కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని వెల్లడి ఎస్సీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారారు వైసీపీకి దళితులపై ఉన్న ప్రేమ అర్థమవుతుందన్న ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టం అమలుపై వైసీపీ ప్రజా ప్రతినిధులు చేస్తున్న వ్యాఖ్యలపై ఆంధ్రప్రదేశ్ న్యాయవాదులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కోర్టు నుండి కలెక్టర్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ న్యాయవాది గిరిధర్ మాట్లాడుతూ ఇది ప్రజా వ్యతిరేక చట్టమని దీన్ని తక్షణమే రద్దు చేయాలని అన్నారు. న్యాయవాదులు రోడ్డెక్కే ఆందోళన చేస్తుంటే మరోవైపు ప్రభుత్వం అమలు దిశగా చేపడుతున్న చర్యల పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ ఆస్తుల భద్రతకు విఘాతం కలిగించేలా ఉన్న చట్టాన్ని తక్షణమే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ చట్టం అమల్లోకి వస్తే అన్ని వర్గాల ప్రజలు నష్టపోయే ప్రమాదం ఉందని ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు పోరాటాలు కొనసాగిస్తామని హెచ్చరించారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజలకు ఏమాత్రం కూడా రక్షణ కల్పించిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. రాజ్యాంగాన్ని గౌరవించిన ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించలేని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. ప్రజల ఆస్తులకు భద్రత లేని ఈ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలి. న్యాయవాదిని మాట్లాడుతున్నానండి. ఈ రోజుకి సుమారు 25 రోజులుగా ఏదైతే న్యాయవాదులందరం కూడా విశాఖపట్నం బార్ అసోసియేషన్ నుంచి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేటువంటి చట్టం అనేటువంటి చాలా దుర్మార్గమైన చట్టం, అది ప్రజలకి ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏ రకంగా కూడా ఉపయోగపడదు సరికదా, ప్రజలకి అది చాలా ప్రమాదకరమైన చట్టం అది. అందువల్ల ఈరోజు న్యాయవాదులే ప్రత్యేకంగా ఈ చట్టానికి వ్యతిరేకంగా పోరాటానికి కారణం ఏంటంటే సామాన్య ప్రజలకి దీని గురించి తెలిసే లోపునే వాళ్ళు నష్టపోతారు. అందువలన ఇది న్యాయవాదులు దీనిని ఒక ఛాలెంజ్గా తీసుకొని రాష్ట్రం అంతా కూడా ఈ చట్టాన్ని రద్దు చేయాలని ధర్నా చేస్తున్నాం. అయితే ఈరోజు ముఖ్యంగా ప్రజలకు వచ్చే నష్టం ఏంటంటే సివిల్ కోర్టులు అలాగే జ్యుడిషియరీ పూర్తిగా దూరం చేస్తూ ఏదైతే సెక్షన్ 12 నోటిఫికేషన్ ఇస్తారో నోటిఫికేషన్ ఇచ్చిన దగ్గర నుంచి ప్రతి భూమి సర్వే అయిన తర్వాత వాళ్ళ సొంతంగా టైటిల్ రిజిస్టర్ అనేటువంటిది తయారు చేస్తారు. సో ఆ టైటిల్ రిజిస్టర్ని ఎలాగా తయారు చేయాలనేటువంటిది ఎక్కడా కూడా పూర్తి స్థాయిలో వివరం లేదు. అలాగే మరొక రిజిస్టర్ దాని మీద ఉన్నటువంటి అప్పులు వగైరాలకు అగ్రిమెంట్లు వగైరాలకు ఒకటి తయారు చేస్తారు. అలాగే మరొకటి డిస్ప్యూట్స్ అంటే వివాదాలకి. సో ఈ రకంగా ఇవన్నీ కూడా తయారు చేయడం అనేటువంటిది ప్రజలకి ఒక అథారిటీ లేకుండా తయారు చేస్తారు. వీటి మీద వెళ్ళాలంటే సివిల్ కోర్టుకి సంబంధం లేకుండా సివిల్ కోర్టు జ్యుడిషియరీని వేరు చేశారు. వీటన్నిటికంటే పెద్ద నష్టం ఏంటంటే ఏదైనా ట్రాన్సాక్షన్ చేయాలంటే నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత అథారిటీ దగ్గర నుంచి అంటే ప్రభుత్వం దగ్గర నుంచి సరే ఒక అనుమతి పొందితే కానీ జరగదు. అలాగే ఇంకొక అన్నిటికంటే ప్రమాదకరమైన విషయం ఏంటంటే ఫ్యూచర్లో వేయాల్సిన సివిల్ కేసులు అనేటువంటి పక్కన పెడితే ప్రస్తుతం ఏవైతే ఆల్రెడీ సివిల్ కేసులు ఉన్నాయో ఆ కేసెస్ అన్నీ కూడా కోర్టులో పెండింగ్ ఉన్నవి తీసుకెళ్లి అధికారికి ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఒక నెల్లూరు జిల్లాలో తెలుగుదేశం, సిపిఎం, సిపిఐ ఇతర రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వం అంగన్వాడీ, మున్సిపల్ కార్మికుల సమ్మె పరిష్కారానికి చర్యలు చేపట్టకుండా నిర్బంధం ప్రయోగిస్తుందన్నారు. ఈ నిర్బంధ చర్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని అన్నారు.
సమ్మె చేస్తున్న కార్మికులను పర్మినెంట్ చేయాలని, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, జీతాలు పెంచాలని, కార్మికుల ఇతర సమస్యలు వెంటనే పరిష్కరించాలని సమావేశంలో డిమాండ్ చేశారు. ఈ నెల 13వ తేదీన పెద్ద ఎత్తున కార్మికులకు మద్దతుగా నిరసన ప్రదర్శన చేపట్టాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. అలాగే ఆందోళనను ఉధృతం చేయాలని ఈ రౌండ్ టేబుల్ సమావేశం ద్వారా వెల్లడిస్తామని పేర్కొన్నారు. మున్సిపల్ కార్మికులతో చర్చలు జరుపుతాము. ఇంకా వాళ్ళని ఎక్కువ వేసవ ప్రయోగించాలనే దాన్ని మేము పోలేదు. ఎవరైనా ప్రశ్నిస్తే కాబట్టి నేను నీకు ఏం చేయలేకపోతాను అని చెప్పి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. కాబట్టి నేను నీకు ఏం చేయలేకపోతాను అని చెప్పి వాళ్ళు కూడా బాధపడతా ఉన్నటువంటి పరిస్థితి. సికింద్రాబాద్ పాట్ మార్కెట్ లో దొంగతనం జరిగింది. ఓ షాప్ కు కస్టమర్లా వచ్చిన యువతి బంగారం కాజేసింది. చెవి కమ్మలు కావాలంటూ 10 రకాల జతలు చూసి చివరికి ఏవి నచ్చలేదంటూ వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన షాప్ యజమాని సీసీ ఫుటేజ్ పరిశీలించగా ఆ యువతి బంగారు కమ్మలతో పరారీ అయినట్లు గుర్తించారు. దీంతో మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్ హిల్స్ లో ఉన్న రెడ్ రోజ్ హై స్కూల్లో సంక్రాంతి పండుగ సందర్భంగా ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహించారు. ఈ వేడుకలో సందర్భంగా స్కూల్ కరెస్పాండెంట్ రమేష్ మాట్లాడుతూ గత 25 సంవత్సరాల నుండి ఈ ముగ్గుల పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నామని అన్నారు. పోటీలలో గెలిచిన వారికి కానుకలు కూడా అందజేస్తామని తెలిపారు. Normally your parents don't. Oh. అన్ని కవర్ చేస్తాం. వావ్ సూపర్. ఒక ఫోటో పెట్టాం సూపర్ వస్తున్నారు అసలు. హైదరాబాద్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గం రహమత్ నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్ లో ఉన్న సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఆధ్వర్యంలో నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కార్పొరేటర్ సిఎన్ రెడ్డి, కాంగ్రెస్ నాయకులు భవానీ శంకర్, అసదుద్దీన్ మాట్లాడుతూ నియోజకవర్గంలో సెంట్రింగ్ కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు హైమద్ విఠల్, ఇతర యూనియన్ సభ్యులు, కార్మికులు పాల్గొన్నారు.
అమలు చేయడం జరిగింది. మీరు ఏదైతే డిమాండ్లో అడుగుతున్నారో ఈ 10 lakhs తప్పకుండా మన 6 గ్యారంటీలలో ఒక భాగం ఈ 10 lakhs. ఎవరికైనా ఆపద వచ్చినప్పుడు కార్పొరేట్ హాస్పిటల్లో 10 lakhs వరకు తప్పకుండా మన డివిజన్లో గౌరవ హజారుద్దీన్ అన్నగారి ఆధ్వర్యంలో మేము ఈ యొక్క మీ సమస్యను మీ యొక్క డిమాండ్ని అతని ముందు పెట్టి ఈ సమస్య కూడా పరిష్కరించే విధంగా మేము సానుకూలంగా చేస్తామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. रिप्रेजेंटेशन इलेक्शन से पहले MFI से जब मेरी सबसे बात हुई थी तो उन्होंने बताया था कि यहाँ पर एक जगह की ज़रूरत है पहली बार, और ये दूसरे डिमांड जो है जैसे कि डेथ के लिए जो है 10 लाख रुपये जो दरख्वास्त करी है, और ये ESI और PF प्रोवाइड ये जो कॉन्ट्रैक्ट फंड है ये हम लोग बिल्कुल गवर्नमेंट के पास जाएंगे और ये दरख्वास्त ले लेके जाएंगे कि ये हम लोगों की रिक्वेस्ट है कि ये सेंट्रल यूनियन वालों को ये सब चीज़ों की ज़रूरत है, और बिल्कुल हम पूरी कोशिश డిమాండ్స్ కొన్ని ఆఫీస్ గురించి అని చెప్పారంటే మీ ప్రపోజల్ని మేము కంటెస్టెడ్ ఎమ్మెల్యే గారు హజారుద్దీన్ గారి దృష్టికి తీసుకెళ్ళి ఇక్కడ మనకి ఏదైనా గవర్నమెంట్ ల్యాండ్లో ఏదైనా ఆఫీసు మనకి స్థలం వచ్చేటట్టు మేము రిప్రజెంటేషన్ వాళ్ళ దృష్టికి తీసుకెళ్తాము. తర్వాత ఈఎస్ఐ పిఎఫ్ అని చెప్పానంటే ఈఎస్ఐ పిఎఫ్ ఇవన్నీ మీరు ఏర్పాటు చేసుకోవచ్చు. ఇవన్నీ ప్రభుత్వ పరంగా అని చెప్పంటే 10 లక్షలు ఆల్రెడీ ముఖ్యమంత్రి గారు 10 లక్షలు ఆరోగ్యశ్రీ దాని కింద పెంచిపించిండు, 10 lakhs వరకు చేయించింది మీకు. ఇంకా మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మీరు, ఎందుకంటే బిల్డింగ్ మీద ఎత్తెత్తి అంతస్తుల మీద నుంచి వర్క్ చేస్తుంటారు, అక్కడ నుంచి చిన్న ఏదైనా ప్రమాదాలు జరిగినా ఏదైనా చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. కాబట్టి మీకు మా పొలిటికల్ పరంగా మీకు ఎటువంటి సహాయ సహకారాలు కావాలన్నా కూడా మేము ఎంత రాత్రి మీరు ఫోన్ చేసినా మేము మీకు అందుబాటులో ఉంటాము. హజారుద్దీన్ గారితో మేము మాట్లాడి మీకు ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా మేము సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలంలోని ప్రభుత్వ ప్రైవేట్ పాఠశాలలో ముందస్తుగా సంక్రాంతి ముగ్గుల పోటీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులు సంక్రాంతి భోగి పండుగల విశిష్టతను విద్యార్థులకు వివరించారు. ఈ వేడుకల్లో సంక్రాంతి ముగ్గుల పోటీలు, భోగి మంటలు, రైతు హరిదాస్ వేషధారణలను చిన్నారులు చేత నిర్వహించారు. ముగ్గులు అందంగా వేసిన విద్యార్థినులకు బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి పండుగ ఎంతో వైభవంగా నిర్వహించుకుంటారని అన్నారు. ఈ పండుగ రైతులకు ధాన్య రాశులు పండించి పండుగను ఆనందంగా జరుపుకుంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరెస్పాండెంట్ నరేష్, ప్రధానోపాధ్యాయురాలు పద్మ, మంజుల, సంధ్య, అపర్ణ, బాను, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. పేపర్లు ఇద్దామా? ఏ చిన్న వాళ్ళ విసియో జరిగింది.
శుభాకాంక్షలు. సంక్రాంతి పండుగ మకర రాశిలోకి సూర్యుడు సంక్రమించే రోజును మకర సంక్రాంతిగా మనం సంబరం చేసుకుంటాము. సంక్రాంతి పండుగను మన తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుపుకునే పండుగలలో ఇది మొదటి పండుగ. ఈ పండుగ మనతో పాటు రైతులు ఎంతో సంతోషంగా చేసుకునే పండుగ. ఈ పండుగను 3 రోజులు చేసుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ. ప్రతి ఇంటికి రైతులకు అన్ని రకాల ధాన్యాలు వస్తాయి. వాళ్ళు వచ్చిన ధాన్యాలను సంతోషంగా ఈ పండుగ రోజు జరుపుకుంటారు. ప్రతి ఇంటిలో సంక్రాంతికి కొత్త బట్టలు వేసుకోవడము, రంగవల్లులతోటి హరిదాసుడి కీర్తనలు, భోగి మంటలు, కనుమ అవన్నీ చేసుకుంటారు. పిల్లలు పెద్దలు అందరూ సంబరంగా జరుపుకునే పండుగ సంక్రాంతి పండుగ. దళితులకు ద్రోహం చేసిన వ్యక్తి ముమ్మాటికి వైఎస్ జగన్మోహన్ రెడ్డినని కొండపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి విమర్శించారు. ప్రకాశం జిల్లాలో ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చంద్రబాబు దళిత వ్యతిరేకని మంత్రి సురేష్ మాట్లాడటం సిగ్గుచేటన్నారు. టీడీపీ హయాంలో స్థానిక గురుకుల పాఠశాలలో సైన్స్ గ్రూప్ ను మంజూరు చేసి 160 సీట్లు, జరుగుమల్లి మండలం బిట్రగుంట కస్తూర్బా జూనియర్ కళాశాలకు 80 సీట్లు కేటాయించామని తెలిపారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ సీట్లన్నింటినీ రద్దు చేసిందని దుయ్యబట్టారు. అంబేద్కర్ భవన నిర్మాణాన్ని ప్రారంభిస్తే ఈ ప్రభుత్వంలో అర్ధాంతరంగా నిలిపివేశారన్నారు. ఇక్కడే వైసీపీకి దళితులపై ఉన్న ప్రేమ అర్థమవుతుందని ఎద్దేవా చేశారు. ఎస్సీలకు మేనమామనని చెప్పి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దుర్వినియోగం చేస్తారు. గెలిచింది ఎక్కడ, పంపిణీ చేస్తుంది ఎక్కడ, అక్కడ ఎందుకు పంపిణీ చేయలేకపోతున్నారు పెన్షన్లు? మరి పోలీసులు వీళ్ళందరినీ పెట్టుకుని వాళ్ళ చేత ఖర్చులు పెట్టి చట్ట కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మీడియాలో వార్తలు వచ్చినాయి. ఇది అధికార దుర్వినియోగం కాదా? ప్రజలను వంచడం కాదా? ఇది కొంతమంది అంటారు వాలస పక్షి, బానిస పక్షి అంటున్నాడు. ఈయనే చెప్పాడు, నేను జగన్మోహన్ రెడ్డి బానిస అని చెప్పి సింగరాయకొండ మండలిలో చెప్పారు. దళితులు ఎక్కడికి మోసపోయే పరిస్థితులు లేరు. జగను దళితులకు మేనమామని చెప్పాడు, కంసమామ మారాడు. కంసమామ కాస్త హింసమామయ్యాడు. ఈ హింసను భరించలేక దళితులు తిరగబడుతున్నారు. ఈ హింస భరించలేమండి అంటున్నారు. 27 సంక్షేమ పథకాలు రద్దు చేశాడు. బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం కింద పేద పిల్లలకి సీట్లు ఇచ్చి చదివిస్తూ ఉంటే ఆ పిల్లలకు ఆ సీట్లు రద్దు చేశారు. ఆ తర్వాత వాళ్ళు ఎక్కడ పోయారు? మళ్ళీ వచ్చి సొంత గ్రామాల్లో గవర్నమెంట్ బడిలో చేరాడు. ఆ పేద పిల్లలు కార్పొరేట్ స్కూల్లో చదువుకోకూడదా? ఆ ఫీజులు నువ్వు కట్టలేవా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విదేశీ విద్యానిధి పథకం ఆయన పేరు తీసేసి జగన్ రెడ్డి పేరు పెట్టుకుని అది కనిపించట్లేదా అండి సురేష్ గారు? మీకు చంద్రబాబు నాయుడు గారు వచ్చారని చెప్పి ఏదో చొక్కా చింపావు. మరి పోలీసులు నీ నియోజకవర్గంలో నీకు ఓటేసినటువంటి వ్యక్తిని చనిపోతే ఎందుకు చొక్కా ఇప్పలేకపోయావు? మోసం చేద్దాం అనుకుంటున్నావు. జగన్మోహన్ రెడ్డి కులాలు మతాలు చిచ్చులు పెడదాం అనుకుంటున్నట్టుంది. ఇక్కడ ఎవరు పాడరు. ఇక్కడ అంతా కూడా ఆలోచించి చేస్తారు. మొన్న ఏదో చెప్పావు, పైన దేవుడు ఉన్నాడు, కింద ఓటర్లు నమ్ముకున్నావు అన్నావు. చెప్తున్నాను ఒకటే, ఈ ఓటర్లు ఇక్కడ మా నియోజకవర్గం, నా సొంత నియోజకవర్గం, ఇక్కడ ఓటర్ని స్థానికులుగా ఉన్నటువంటి వాళ్ళ మా నియోజకవర్గంలోకి వచ్చి నువ్వు ఇట్లాంటి అశాంతి నేర్పుతా ఉన్నావు. ఇంకో మాట అండి, నన్ను చూసొద్దు జగన్ చూసొద్దు ఏమన్నా అక్కడే నీ బాధ అర్థమైపోయింది. మరి ఇంకా మనం చెప్పేసాక తిరగడం దానికి జగన్ చూసి ఓట్లేస్తారు. అంత నా జగన్ చూసి ఏమని చెప్పేసాం, మీరు అప్పీల్ చేసి మీడియాలో కూడా వచ్చేసి తిరగడం దానికి అందరూ జగన్ చూసి ఓట్లేసేస్తారు కదా. అంటే నిన్ను చూసి ఓటు వేయకూడదంటే అంటే నువ్వు ఎందుకు అంత భయపడతావు? నిన్ను చూసి ఓటు వేయద్దని, స్థానికులు చూసి ఓటు వేయద్దని ఎందుకు భయపడతావు? మీ మీద వ్యతిరేకత ఉందనా? లేదంటే మా పార్టీని చూస్తే జాలేస్తున్నాయా? నేను 2009 నుంచి పోటీ చేస్తున్నాను, నేను పక్క పోటీ చేస్తున్నాను, రోజుకు ఒక కొత్త అభ్యర్థితో పోటీ చేయాల్సి వస్తుంది. నాకు ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ వాళ్ళు అనుకుంటున్నారు ఈయన రేపు వెళ్ళిపోతే ఎట్లా పోవాలా, రేపు మళ్ళీ మనకు అర్థం ఇంకో తర్వాత ఎవరు వస్తారనుకుంటున్నారు. దయచేసి మాట్లాడి ఆలోచించి మాట్లాడండి. దళిత ద్రోహానికి పాల్పడింది ఎవరు? బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. విశాఖలో న్యాయవాదులు నిరసన ర్యాలీ. ఏపీ భూ యాజమాన్య హక్కు చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్. నెల్లూరులో రాజకీయ పార్టీల రౌండ్ టేబుల్ సమావేశం. 13న కార్మికులకు మద్దతుగా పెద్ద ఎత్తున నిరసన చేస్తామని వెల్లడి. ఎస్సీలకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కంసమామగా మారారు. వైసీపీకి దళితులపై ఉన్న ప్రేమ అర్థమవుతుందన్న ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.